హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ మీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఫస్ట్ మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇక్కడ దాకా రాగలిగాను అని అంటే మీ ఆదరాభిమానం వల్లనే. ఇప్పుడు దాకా ఈ మాత్రం అన్నా వచ్చాను అని అంటే మీ సపోర్ట్ వల్లనే. ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ఆదరించండి. అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, అలాగే మంచి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్లోకి ఎవరైనా వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కాస్త సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. అలాగే లైక్స్ పెడితే ఏమంటే హైప్ ఆప్షన్ అనేది ఆన్ అయిద్దండి. హైప్ ఆప్షన్ హైప్ మీద క్లిక్ చేయండి. నాకు ఈ వీడియోకి ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారు అనేది అక్కడ చూపిస్తుంది. తప్పకుండా హైప్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారండి. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. మన కుటుంబం ఇంకా పెద్దదవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఈరోజు వీడియోలో ఏమంటే ఇగోండి గార్లకి నానబోసానండి పప్పు, మినపప్పు. అయితే ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి పెరుగు గారెలు చేస్తున్నానండి. చాలా అయిందండి చేసి. ఈ అత్తయ్య మావయ్య చనిపోయిన తర్వాత అక్కడ ఏటి మీద చేసుకొని తినాలి, వండుకోవాలి, చేయాలి అని లేదనమాట. ఏదో తింటున్నామంటే తింటున్నాం, ఉంటున్నామంటే ఉంటున్నాం అన్నట్టుగా ఉంది. కానీ పరిస్థితి ఏది ఇంట్రెస్ట్గా చేసుకొని తినటం అనేది లేదు. అంటే మీరు వీడియోస్లో చూస్తూ ఉన్నారు కదా, ఇంకా అలా గడిచిపోతూ ఉంది. ఒక సంవత్సరంలోనే ఇద్దరిని కోల్పోవటం అంటే మామూలు విషయం కాదు కదండి. ఇంకా అలాగే ఇంకా పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఖర్చు ఖర్చు, అలాగే ఇంకా వ్యాపారాలు సరిగా లేకపోవటం, వ్యాపారాలు కూడా స్తంభించిపోయినాయి. అన్సీజన్ పడితే 3 నెలలు 4 నెలలు అలా అన్సీజన్ పడిపోతూ ఉంది. ఇక మా శారీ బిజినెస్ ఏంటంటే ఇక నీటి మీద బుడగ లాంటిది అనమాట. ఎప్పుడైనా కానీ ఉన్నప్పుడే చేసుకోవాలి, కానీ ఇక మనం ఏమి చేయడానికి కూడా లేదనమాట. అలా ఉంటుంది మా వ్యాపారాల పరిస్థితి. అంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు ఏమంటే కాస్త బేరం ఉంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ లేనప్పుడు ఇక అన్సీజన్ పడిద్ది. ఇక అలాగే 3 నెలలు 4 నెలలు అలా పడిపోయిద్ది అనమాట. ఇక అలాగే పరిస్థితి అలా జరిగిపోతూ ఉందండి ప్రస్తుతం అయితే. అత్తయ్య మావయ్య చనిపోవటం, వ్యాపారాలు సరిగా లేకపోవటం, అన్సీజన్ రావటం, పెళ్ళిళ్ళు ముహూర్తాలు లేకపోవటం, ఇక నానా రకాలుగా ఉందన్నమాట. ఇక ఇవన్నీ తట్టుకుంటా చూసుకుంటా చేసుకుంటా ఉంటానా. ఇంక ఏటి మీద లేదనమాట. ఫస్ట్ ఇది చేసుకొని తినాలి, ఇంట్రెస్ట్గా అది వండుకొని తినాలి అని కూడా లేదు. ఏదో వండుకుంటున్నాం, ఏదో తింటున్నాము అన్నట్టుగానే ఉంది. కానీ పరిస్థితి ఇది ఇంట్రెస్ట్గా చేసుకోవాలి, శ్రద్ధగా చేసుకోవాలి అనేది లేదండి. దాదాపు 1.5 సంవత్సరంన్నర నుంచి ఇదే పరిస్థితి అనమాట. మా ఇంట్లో అలా గడిచిపోతూ ఉంది. కాకపోతే ఈరోజు ఏమంటే కొంచెం హ్యాపీనెస్ అనమాట. కొంచెం అది ఏంటనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇంకా చెప్పా కదండి, గారెలు పెరుగు గారెలు వాళ్ళు వేస్తున్నాను. అది నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది క్లియర్గా చూపించాను, పిన్ టు పిన్ను. వీడియోని స్కిప్ చేయకండి, ఓకేనా? ఇక వాకిలి జిమ్మి కల్లాపు చల్లేసేసి ఇక ఇదిగోండి బెడ్షీట్లు మార్చేసిన తర్వాత ముందు వీడియోలో కూడా చూపించా కదా, ఇక మార్చినవి ఇంక తెల్లారి వేసేసుకుంటానమాట. ఇక అలాగే ముందు రోజు నీళ్ళు వచ్చినాయి అండి. మాకు లైన్ పంపులు వస్తాయి, సాగర్ నీళ్ళు అనమాట మాకు వచ్చేది, లైన్ పంపులు. ఇక అవి వచ్చిన తెల్లారి వేస్తానమాట. ఎందుకంటే కాస్త మరిన్ని పడతాయి కదండి, బెడ్షీట్లన్నా దుప్పట్లన్నా కాస్త మరిన్ని పడతాయి కదా, అందుకని ఇక తెల్లారి వేసేస్తానమాట. అదే నీళ్ళు వచ్చిన తెల్లారి వేస్తాను. ఇక అలాగే దాంట్లో వేసేసి వాషింగ్ మిషన్లో వేసేసానండి. వేసేసి ఇంక ముగ్గేసుకుంటున్నాను. కాస్త ఆరిపోయిన తర్వాత వేసుకుంటున్నాను అనమాట. ఇంకా టోటల్గా ఈరోజు ఏమంటే పెరుగారి వేసిన తర్వాత ఇక బజార్కి వెళ్ళి ఒక వస్తువు తీసుకొచ్చానండి. అది ఏ వస్తువు అనేది మీరు గెస్ చేయగలిగితే తప్పకుండా కామెంట్ చేయండి, ఫైనల్లో చూపిస్తాను. అయితే ఇంకా అలాగే మా ఇంటి దగ్గర ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. ఇంకా ఆ ఫంక్షన్కి కూడా వెళ్ళాలి. వంట అంతా ఏం చేయలేదు, టిఫిన్ వరకే చేశాను అనమాట. ఇక మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి. ఇక ఆ భోజనానికి వెళ్ళాలి.
ఇక బజార్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు భోజనానికి వెళ్ళాను అనమాట. ఇట్లాగే పిన్ను చూపిస్తున్నానండి, తప్పకుండా చూడండి, ఓకేనా. ఇక ఇదిగోండి ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి. ఎవరో కామెంట్ పెట్టారండి, మంచి కామెంట్ పెట్టారు, ఆ ముగ్గు ప్రింట్ వేసినట్టుగా ఉంది అని చెప్పి కామెంట్ పెట్టారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏ కామెంట్ పెట్టినా కూడా నేను వీడియోలో చెప్తానండి, తప్పకుండా చెప్తాను. నా మనసుకు నచ్చితే మాత్రం మీరు మంచి కామెంట్ పెట్టారనుకోండి, నేను ఖచ్చితంగా చెప్తాను మీ గురించి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంక ఇదిగోండి ఇలా వేసుకున్నానండి ముగ్గు. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఇలా వాకిట్లో కాస్త ముగ్గేసుకొని కాస్త పసుపు కుంకుమ, నేనైతే రంగు ముగ్గులే వేసానండి, అది పసుపు కుంకుమ అయితే కాదు, రంగు ముగ్గులు అనమాట. కాస్త పసుపు కుంకుమ వేసుకొని కాసిన పువ్వులు జల్లుకుంటేనే వాకిలి ఎంతో కళగా ఉంటుందండి, అసలు ఎంత బాగుంటుందోను. ఇక మావయ్య గారిది 7 అయిపోయిన తర్వాత ఈ వాకిలికి కూడా కాస్త రంగులు వేయాలన్న ఆలోచనలో ఉన్నాను. అది ఎలా వేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను, ఓకేనా. రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ఇంక ఇదిగోండి మా మందార మొక్కకి పువ్వు పూసిందండి, ఇదిగోండి ఫస్ట్ టైం అనమాట. ఇక చెట్టు తెగులు వస్తే నరికేసాను అనమాట. ఇక నరికేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం పువ్వు బీయటం. ఇప్పుడు వచ్చిందనమాట మొగ్గ, ఎన్నాళ్ళకు గాను. ఇదిగోండి టోటల్గా మా వీధి చిన్న సందైనా కానీ అబ్బో బైపాస్లో తిరిగినట్టు తిరుగుతులేండి, ఇంకా అదేం చదువుతును కానీ బైపాస్లో తిరుగుతాయి బయ్యను పరిగెత్తుకుంటూ పోతారు చూసారా, ఆ చిన్న సందులో అలా పోతారండి. ఇప్పుడు నేను ముగ్గేసిన కాసేపట్లో ఎంతమంది పోయారో చూశారు కదా. మనుషులు అంతే, బళ్ళు అంతే, అంత చిన్న సందులో ఇక అలా తిరుగుతూ ఉంటారు. ఇదిగోండి మాకు ఎప్పుడు ఈ అబ్బాయి 10 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉంటాడు. చెప్తా ఉంటా కదా, కోటప్పకొండ దగ్గర మల్లెపూల తోటలు కనకాంబరాల తోటలు వేస్తారని. ఈ అబ్బాయికి సేను ఉందన్నమాట, మల్లెపూల తోటను కనకాంబరాల తోట. ఇక రెగ్యులర్గా నాకు ఇచ్చి పోతూ ఉంటుంటాడు. డబ్బులు ఇవ్వాలని ఏం లేదండి, డబ్బులు చేతిలో ఉంటే ఇస్తాను, లేదంటే రేపు ఇయ్యక్క అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక పూజ చేసుకోవాలండి, పూజ కూడా చేసుకున్నాను, అది ఏమేంటి అనేది కూడా చూపిస్తున్నాను. ఇక పూజకి కావాలి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట మల్లెపూలు. ఇక అలాగే అంట్లన్నీ ఇక బయట వేసుకుంటున్నానండి. అసలు నాకు రెగ్యులర్గా జరిగే పనుల్లో ఎలా వైనంగా చేసుకుంటాను అనేది కూడా క్లీన్ అండ్ క్లియర్గా మీకు అర్థమయ్యిద్ది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమయ్యిద్ది. నేను ఒకదానమ్మట ఒకటి పని ఎలా చేసుకుంటా వస్తాను అనేది కూడా చూపిస్తున్నాను. ఇక ఇదిగోండి ఇవన్నీ స్టాండ్లోకి సదిరేసుకున్నాను. ఇక స్టాండ్లోకి సదిరేసుకొని ఇక అవన్నీ ఆ గిన్నెలో టబ్బులో పెట్టేసేసి బయట పెట్టేస్తే ఇంకా అమ్మాయి వచ్చి ఇక కడిగేసిద్ది అనమాట. ఇక అలాగే ఇవ్వండి, ఇక పాలు తోడు పెట్టాలి, అలాగే టీ పెడుతున్నానండి. ఒక పక్కన పాలు ఎచ్చబెడుతున్నాను, ఒక పక్కన టీ పెడుతున్నాను అనమాట. ఇక మా వారు కూడా లేచేశారు, ఇక లేవగానే టీ అడుగుతారనమాట, అందుకని ముందు టీ పెడుతున్నాను అనమాట. అవి పాలు ఎచ్చబెట్టేశాను. హై ఫ్లేమ్లో పెట్టేటప్పటికి ఎక్కువ కాగినాయండి పాలు, ఇంకా అందుకని కాసేపు ఆగినాక తోడు పెడదాంలే అని చెప్పి ఇక పక్కన పెట్టేశాను. ఇక టీ కూడా కాగిపోయినాయి. ఇక నాకు మా వారికి పోస్తున్నాను. మీకు వీడియోలో ఏమి నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి, మంచి కామెంట్ చేయండి అబ్బా, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే తెలుగులో కామెంట్ చేయండి, తెలుగులో కామెంట్ చేస్తే ఇక వెంటనే రిప్లై ఇస్తాను. నేను చెక్ చేసుకుంటూ ఉంటానండి, కామెంట్స్ ఏమైనా వచ్చినాయా అని చెప్పి చూసుకుంటూ ఉంటాను. దాదాపుగా నేను వెంటనే ఇస్తాను. ఇంకేదన్నా పనిలో ఉంటే తప్ప నేను రిప్లై లేకపోవటానికి, ఏదైనా పనిలో ఉండాను అనుకోండి కాస్త లేట్ అయ్యిద్ది. ఇక లేదంటే నాకు వేరే ఏం పని లేదు అని అనుకుంటే ఇంక వెంటనే రిప్లై ఇస్తాను. ఇంక ఇదిగోండి పాలు కూడా ఎచ్చబెట్టాయి కదా. ఇక మా వారికి ఇక లేస్తే ఇక ఇస్తున్నాను అనమాట. ఇక టీవీ చూస్తా తాగుతారు, ఇంక నేను బయట కూర్చొని తాగచ్చులే అని చెప్పి ఇక మా వారికి ఇచ్చేసి ఇంక నేను కూడా తీసుకొచ్చుకొని ఇక బయట కూర్చొని తాగుతున్నానండి. ఇదిగోండి ఇక్కడ కూర్చొని తాగుతున్న, ప్రశాంతంగా ఉంటుందండి బయట. ఆ మందిరం కానీ బయట పక్క వాతావరణం చూసుకుంటా అలా ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటానన్నమాట టీ. ఇక టీ కూడా తాగేసి మళ్ళీ వంటగదిలోకి వచ్చానండి. ఇక పాలు ఎచ్చబెట్టాయి కదా, కాస్త ఆరినాయండి. ఇక ఆరిన తర్వాత ఇక తోడు పెట్టేసుకుంటున్నాను. అవేమంటే నేను పాలు వచ్చిన రోజు నేను తోడు పెట్టనండి, తెల్లారి తోడు పెడతాను. పొద్దున్నే తోడు పెడితే ఏమంటే మనం మధ్యాహ్నం భోజనం చేసే టయానికి చక్కగా తోడుకుపోతాయి అన్నమాట. అందుకని మధ్యాహ్నం వరకు ఉదయాన్నే తోడు పెట్టేస్తాను. ఇక తోడు పెట్టేసి ఇక పక్కన పెట్టేశానండి. ఇక ఇదిగోండి గారెల పిండి పోసా కదా, గారెలకి
ఇక అలాగే ఇక నానిపోయినాయి ఇక గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఈ గ్రైండరు బజార్లో తీసుకొచ్చానండి. అంతకుముందు వీడియోలో కూడా చెప్పే కదా మీకు, గ్రైండర్ లేదండి పాడైపోయింది తెచ్చుకోవాలని. మా వారు తడవకో కొంచెం టిఫిన్ కానీ అలా చేతి కింద 100, 200 అలా ఇస్తూ ఉంటారు. ఇక అవి సంవత్సరం నుంచి దాస్తే ఇక అవి అయినాయి అనమాట. మీరు కొనిపెట్టండి అని చెప్పానంటే నేను కొనిపెట్టను, ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదని చెప్పి ఇక వాయిదా వేస్తూ వస్తున్నారు సంవత్సరం నుంచి. ఇక వాయిదా వేస్తూ వస్తుంటే ఇంక సరే ఇటు కాదులే, ఆయన ఇచ్చిన డబ్బులు ఏటో చేతిలో ఉంటాయి కదా, అవి దాచిపెట్టుకుంటే ఇక అవే కొడతాయిలే, మనం ఖర్చు పెడితే ఏముందండి అయిపోతాయి. అదే వేరే వాటికి ఏదన్నా దాచుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా ఏదైనా ముఖ్యమైన వస్తువు లేనప్పుడు చక్కగా కొనుక్కోవచ్చు కదా. ఇక అలా చేస్తానన్నమాట. నేను అసలు మా ఇళ్ళమ్మట ఏం వచ్చినా కూడా నేను ఏమి కొనండి, అస్సలు కొన్ను. ఇక అలాగా దాచిపెట్టుకున్న డబ్బులతో ఆ గ్రైండర్ కొనుక్కున్నానండి. చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట. ఇక మా వారిని కొనిపెట్టమని అడిగితే ఇక కొనిపెట్టారు. ఇక ఇదిగోండి, ఇక పెరుగు గారెలు అని చెప్పే కదా, పెరుగు వళ్ళం. ఒక సైడు పెరుగు వాళ్ళు అంటారు, ఒక సైడు పెరుగు గారెలు అంటారు. నాకు చాలా ఇష్టం అండి, అసలు ఎంత ఇష్టమను. అయితే 1.5 లీటర్ పెరుగు వేసాను అనమాట. అలాగే ఇక క్యారెట్ ఒక రెండు పెద్దవి 2 తురిమాను, కొత్తిమీర కొంచెం, ఇక అంతే. ఇక వేరే ఏమీ వేయకూడదండి. అసలు హోటల్ స్టైల్లో పెరుగు గారె అనమాట ఇది. అసలు ఎంత టేస్ట్గా ఉందోనండి. అసలు నేనైతే ఇక అసలు నాకు భలే ఇష్టం అండి పెరుగు గారి. ఇంకా ఎప్పటి నుంచో చేద్దాం అంటే ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇక ఈరోజు చేశాను. అయితే సాల్ట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మజ్జిగలో ఉంటుంది, అలాగే పెరుగు చట్నీ చేసాం కదా, ఆ పెరుగు చట్నీలో ఉంటుంది, అలాగే గారెలో కూడా ఉంటుంది కదా. అన్నిట్లో తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే నానే లోపల ఈ సాల్ట్ అనేది మనకి సరిపోవాలన్నమాట. లేదంటే ఉప్పు కండయిందంటే అస్సలు తినలేవండి. అది మాత్రం చూసుకుంటూ ఉండాలి, తక్కువ వేసుకుంటూ ఉండాలన్నమాట. సాల్ట్ మాత్రం చూసుకొని ఇక నేనైతే అలాగే వేసుకున్నానండి. ఇక అవేమో మజ్జిగ అనమాట, మనం మజ్జిగ చిలికి పెట్టుకుంటాం కదా, అలాగా మజ్జిగ అనమాట. మజ్జిగలో వేస్తే ఏమంటే వెంటనే ఆ వేడి మీద ఉన్న అదే వేడిగా ఉంటాయి కదా గారెలు, ఇక ఆ వేడికే వెంటనే నానిపోతాయి అనమాట మజ్జిగలో వేసుకుంటే. అలా వేసుకొని ఇక పెరుగులో నానేసుకోవటమేనండి. ఎంత ఒక 5 నిమిషాల్లో నానిపోతాయండి మజ్జిగలో, చక్కగా నానిపోతాయి. ఇక పెరుగు చట్నీలో వేసేసుకుంటే ఇక ఎంత చక్కగా వెంటనే తినేసేయచ్చు. ఎంతో మన పనులన్నీ అయిపోయేటప్పటికి కాస్త మనం ఏమన్నా పర్సనల్ పనులు ఏమన్నా ఉన్నా కూడా చూసుకొని వచ్చే లోపల ఎంత చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇక ఇవన్నీ తీసుకొని ఇక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమేను. నేను పక్క నుంచి గారెలు వేస్తూ ఉన్నాను, మా అమ్మాయి ఇక పెరుగు గారెలు దాంట్లో వేస్తూ ఉందన్నమాట. ఇక అదిగోండి అలా అసలు వెంటనే నానిపోతాయండి. అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయోనండి, నిజంగా చెప్తున్నాను, అసలు భలే టేస్ట్గా కుదిరినాయి. ఇక మా వారికి పెట్టి ఇద్దామని చెప్పి పెట్టించింది మా అమ్మాయి. ఆ పక్క నుంచి నేను చేస్తూ ఉన్నాను అనమాట, అందుకని మా అమ్మాయి పెట్టించింది. అసలు భలే టేస్ట్గా వచ్చినాయని మా వారైతే దంచు మా వారికి భలే ఇష్టం అండి, మా వారు కూడా ఇష్టంగా తింటారు. మనం ఎంత కష్టపడి చేసినా కూడా వాళ్ళు సంతృప్తిగా తిన్నారనుకోండి, ఇంకా ఆనందమే వేరు కదా. అసలు భలే కుదిరిని, అసలు హోటల్లో కూడా అలా ఉండవు అన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయండి, నిజంగా చెప్తున్నాను, అసలు భలే కుదిరిని. అసలు పెరుగు మాత్రం ఇలానే ఉండాలి, చిక్కగా ఉండాలి. ఇక ఆ నీరు అనేది లాగదండి గారి, ఎందుకంటే మనం మజ్జిగలో వేసుకున్నాం కదా గారెల్ని మజ్జిగలో నానబెట్టుకున్నాం కదా. ఇక ఆ పెరుగు చట్నీ ఇక అలానే ఉండిపోయిద్ది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా సాయంత్రానికి అయితే అసలు టేస్ట్ అదిరిపోయిందండి. చల్లగా కూల్గా ఈ మండే వేసవిలో, అది కాక చలవ కూడా అండి ఈ పెరుగు గార. చాలా అంటే చాలా చలవగా ఉంటుంది, కడుపులో కూడా తిన్నా కూడా వాతం చేయదు, అలాగని ఇంకా వేడి చేయదు, అలాగని గ్యాస్ ఫామ్ కాదు. అందులో మజ్జిగలో ఉన్నాయి కదా, నానుతాయి కదా, అసలు టేస్ట్ కూడా అదిరిపోయింది. మన ఒంటికి కూడా చాలా బలం అండి, ఎంత పుష్టిగా ఉంటుందోను. నాకు బాగా ఇష్టం అండి. అసలు ఎప్పుడైనా కానీ మా వారిని బజార్లో తీసుకురమ్మని అడిగితే తెస్తారు. అసలు ఆ తేవటం ఏమో కానీ నాకు ఆ డబ్బులే కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. 2 గారెలు వచ్చేసి 70 రూపాయలు తీసుకుంటారండి బజార్లో. అవి చిట్టి గారెలు,
అవి అసలు అవేమన్నా మన ఇప్పుడు నేను వేసినంత సైజు ఏమన్నా ఉంటాయా అంటే ఉండవు. చిన్న చిన్ని గారెలు అనమాట. ఇక ఒక ప్యాకింగ్ చేసి ఇస్తారు, అది ఒక స్టైల్లో. ఇక డబ్బులేమో దండుకుంటారనమాట. అందుకని నేను అసలు చెప్పను, తెప్పించను. ఎప్పుడన్నా బుద్ధి పుడితే అడిగితే తీసుకొస్తారనమాట. అది 70 రూపాయలు అనమాట బాక్సు. ఇక ఇదిగోండి, ఇక స్నానం చేసి వచ్చి టిఫిన్ చేశాను. స్నానం చేసి వచ్చి ఇక నిత్య దీపారాధన చేసుకుంటున్నా కదా, ఇక అలాగే దీపారాధన చేసుకుంటున్నాను. పాలు వచ్చినాయి, పాలు కూడా కాసేసాను. ఇక బాగా వేడిగా ఉన్నాయి అన్నమాట. ఇక కాస్త పంచదారను కాస్త యాలకులు వేసి కొట్టి వేసి వేడిగా ఉన్నాయని చెప్పి ఆర్పుతున్నాను. అమ్మవారు అది ఏమంటారు, స్వీకరించాలి కదండి. లక్ష్మీ అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం కదా. అమ్మవారు పుట్టిందే పాలకడలిలో. అమ్మవారికి ఇంకా ఎందుకు ఇష్టం ఉండదండి, అంత ఇష్టం అనమాట పాలు. అయ్యవారికి కూడా ఇష్టం అండి. వెంకటేశ్వర స్వామి కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే ఇంకేమీ లేవు అని అంటే మాత్రం పాలు పెడతానమాట. ఒక యాలకాయ దంచేసి కాస్త మిశ్రీ పలుకులు ఉంటాయి, లేదంటే పంచదార ఉంటుంది కదా, ఇంకా వేసేసి పెడతానమాట. ఇక అలాగే ఈరోజు పాలు ప్రసాదం కింద పెట్టి ఇంక కాస్త సాంబ్రాణి ధూపం వేస్తున్నానండి. సాంబ్రాణి ధూపం వేసి అక్కడ పెట్టేశాను అనుకోండి, ఇక ఇల్లంతా వ్యాపించిద్ది అనమాట. ఇక అదిగోండి, నా దగ్గర ఆ కప్పులు ఎప్పుడు ఉంటాయండి. ఇక అదిగోండి, యాలక్కాయ దంచేసాను. ఇక నిత్య దీపారాధన లాగా చేసుకున్నానండి. మల్లెపూలు వస్తే అమ్మవారికి మల్లెపూలతో అలంకరించాను. తాతయ్య దగ్గర చామంచులు తీసుకున్నాను. ఎప్పుడు ఉంటాయండి నా దగ్గర ఈ పూలు. ఇక ఏప్రిల్ నెల జరుగుతుంది కదా, ఇక మే నెల వచ్చేటప్పటికి ఇక చామంచులు కూడా దొరకవు మనకి. మల్లెపూలే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా. ఇక ఇదే సీజన్లో ఆ పువ్వు దొరికితే ఆ పువ్వుతో పూజ చేసుకోవాలండి. నేనైతే అలాగే చేసుకుంటాను. ఇంక ఇదిగోండి, అమ్మవారికి కూడా పైన అలంకరించాను. ఇక సాంబ్రాణి ధూపం వేసా కదా, ఇక అంతా పొగ పొగగా ఉందన్నమాట. ఇక ఇదిగోండి, టోటల్గా నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. బజార్కి వెళ్ళే పని ఉందని చెప్పే కదా, ఇక ఎటు బజార్కి వెళ్ళాలని చెప్పి ఇక రెడీ అయ్యి కాస్త దీపం వెలిగించుకొని ఒక చిన్న దీపం పెట్టుకున్నా కూడా అసలు ఎంత ప్రశాంతంగానో ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. నేను ఇప్పుడు కూర్చున్నా కదా, అప్పుడు ఫోన్లో కనకదార స్తోత్రం ఉంటుంది కదా, అది పెట్టుకొని వింటానండి. ఎప్పుడు మనకున్న సమస్యలన్నీ తొందరగా తీరిపోవాలి అని అంటే కనకదార స్తోత్రం ఎక్కువ వింటూ ఉంటాను నేను ఎప్పుడు కూడాను. పూజా మందిరంలో కూర్చొని చక్కగా వింటానండి. నేను చక్కగా విని కాస్త పువ్వులు తీసుకొని స్వామివారి ముందు వేసి పాదాల దగ్గర వేసి అప్పుడు లేస్తానమాట. ఇంకా అలాగే చేసుకున్నాను. ఇక బెడ్షీట్లు వేసా కదా, ఇంకా అవన్నీ తీసుకొచ్చి కారేస్తున్నాను అనమాట. ఇక స్నానం చేసిన తర్వాత పూజ అయిందాక ఏం ముట్టుకోకుండా పూజ చేసుకున్న తర్వాత అప్పుడు అనమాట నేను ఇవన్నీ చేసేది కదిమే పనులు. ఇంక ఇదిగోండి, ఇక బజార్కి వెళ్ళాలని చెప్పా కదా, ఇక బజార్ బయలుదేరామండి. అసలు నాకు ఎంతో ఇష్టమైన వస్తువు కొనిపెట్టారు మా వారు. అయితే ఏమంటే ఆ డైనింగ్ టేబుల్ తీసుకుందామని చెప్పి బయలుదేరామండి. మా ఊరు వచ్చేసి సొగ్రామం సత్తెనపల్లి అని నేను చెప్తా ఉంటా కదా, అక్కడ ఉన్నప్పుడు మా వారు వడ్రింగ్ పని చేసే అతను మా వారికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అయితే ఏమంటే ఆయన 2 సీట్ల డైనింగ్ టేబుల్ రౌండ్ షేప్లో టేక్ది చేపించాడు మా వారు. అప్పుడు ఎంత అండి, చాలా 2500 అయిపోయింది. టేక్ దాంతో చేపించింది, అంటే టేక్ చెక్కతో చేపించాడు. 2 షీట్లు అనమాట. ఈ ఊరు వచ్చినా కూడా ఆ కుర్చీలు చాలా నాళ్ళు ఉండేయండి, చాలా సంవత్సరాలు ఉండేవి. ఇంట్లో షీట్ ఏమో పోయిందనమాట, టేబుల్ పోయింది. ఈ షీట్లు ఉన్నాయి కానీ కుర్చీలు ఇక తర్వాత ఏం వాడటానికి ఇక వీలు పడలేదనమాట. ఇక అవి కూడా పక్కన పెట్టేశాము. ఇక మా వృత్తికి సంబంధించి ఒక విషయం చెప్పాలి అని అంటే, మాకు చేతులు కాళ్ళతో చేసే పని కదండి. ఇక కాళ్ళు చేతులు ఆడించిన నాళ్ళు బాగానే ఉంటుంది. మా కాళ్ళలో గుజ్జరిగిపోయినప్పుడు ఇక కూర్చోలేము, కూర్చుంటే లెగవలేము. మా పరిస్థితి అలా ఉంటుంది అనమాట. ఇప్పుడే లెగవలేకపోతున్నామండి కూర్చుంటే కింద. ఇంకా ఇలా కాదు, ముందు డైనింగ్ టేబుల్ తీసుకుంటాను, బజార్కి వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళారు. ఇక అలాగే ఇక ఏం చూసాము ఏం తీసాము అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. అంటే పిన్ టు పిన్ ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోతుందండి. ఇక అందుకని ఇక అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు వేరే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, భోజనానికి వెళ్ళాలని చెప్పా కదా, ఇక మా ఇంటి ఎదురే అనమాట. ఇక ఆ ఫంక్షన్కి వెళ్ళొచ్చాము. అక్కడేమి వీడియో తీయలేదులేండి, ఇంక వాళ్ళందరూ ఎందుకు లేదని అనుకుంటారని నేను ఇంక వీడియో ఏం షూట్ చేయలేదు.
ఇదిగోండి నేను వీడియోలో చూపించా కదా, అదే తీసుకున్నాం అనమాట. మా వారు వేరే వేరే చూసాడులే కానీ నాకైతే నచ్చలేదు. ఇంకా ఆ బ్లాక్ కలర్లో అయితేనే బాగుంటుందని చెప్పి ఇక అది తీసుకున్నాము. ఇంకా 4 షీట్ల టేబుల్ అనమాట. టేక్దేనండి, టేక్ చెక్కతోనే చేసినవి అనమాట. ఇంక ఇదే తీసుకున్నాం, చూపించా కదా వీడియోలో, అదే తీసుకున్నాం అనమాట. చాలా బాగుందండి. అంతా గ్లాస్ అనమాట, అది అద్దము. టేబుల్ గ్లాస్తో వచ్చిందనమాట. ఇక తర్వాత చూపిస్తాలే అండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక ఇగోండి, ఇక సాయంత్రం ఇక 4:30 అయిందండి టైము. ఇక బెడ్షీట్లు ఆరేసా కదా, బట్టలు అంటూ ఏం వేయలేదండి. బెడ్షీట్లు వేస్తే బట్టలు వేయటానికి కుదరదు, నీళ్లు సరిపోవు అనమాట. అందుకని ఏదో ఒకటే వేస్తాను. ఇక అలాగే ఇవి వేసేసా కదా, ఇక ఇవి వేసిన తర్వాత ఇక అవి వేయటానికి కుదరదని చెప్పి ఇక వేయలేదు. ఇవన్నీ మడతలేసి ఒక దగ్గర పెట్టేసుకుంటే ఎంచక్క కంఫర్ట్ వేసానండి. కంఫర్ట్ వేస్తే కమ్మటి వాసన వస్తూ ఉంటాయి కదా, కంఫర్ట్ వేసి ఉతికేసాను. ఇక ఈరోజు వీడియో ఇదేనండి, సింపుల్ వీడియోనే పెడుతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీకు ఏం పాయింట్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మంచి కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే తెలుగులో కామెంట్ చేయండి, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో కామెంట్ చేయండి. హైప్ ఇవ్వండి, లైక్స్ పెట్టండి, సబ్స్క్రైబ్. నమస్తే.